ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 10 జూలై 2020వ తేదీ శుక్రవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. భరణే కృత్తిక వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితే. జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలు కూడా ప్రయాణాలకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచిస్తే మీరు విజయాన్ని సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. అనుక్షణము కూడా మీకు విలువైనదే. ఇవాళ ఒక అడుగు వెనక వేసినా భయపడాల్సిన పని లేదు. రాబోయే రోజులు కూడా మీకు గురుబలం అద్భుతంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీరు చేసిన సహాయం వల్ల కానీ, గతంలో మీరు చేసినటువంటి పనుల వల్ల కానీ లాభం పొందిన వాళ్ళ వల్ల అప్రిషియేషన్ వస్తుంది. దానివల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కానీ ధనపరమైన విషయాలు మాత్రం సామాన్యంగానే ఉన్నాయి. వాక్ విషయంలో అదుపులో ఉంచుకోండి. తలపోటు ఇటువంటి వ్యవహారాల్లో శారీరక సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఎక్కువ మాట్లాడడం, తలపోటు తెచ్చుకోవడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక బీపీ తెచ్చుకోవడం, టెన్షన్ పడిపోవడం, ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉంటే తొందరలో మీకు ఇంకా యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటే సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి మాత్రం ధనం చేతికి అందుతుంది. శుభవార్తలు తెలుస్తాయి. దానివల్ల మనస్సు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలతలు కనపడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకి, డాక్టర్లకి అనుకూలంగా అడుగులు పడతాయి. చాలా రోజులుగా ఎంతో కష్టపడుతున్న ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలత లేదని బాధపడినప్పటికీ కూడా ఇవాళ శుభవార్తలు తెలిసి ఆ దిశగా అడుగులు పడడం వల్ల, కుటుంబ వ్యవహారాల్లో కలిసి రావడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు అడుగులు పడి అభివృద్ధి దిశగా మీరు అడుగులు వేస్తారు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి కర్కాటక రాశి వారికి సామాన్యమైనటువంటి రోజు. కొంత ఇబ్బందికరంగానే కాలం గడుస్తుంది. ఏ పని ముందుకు వెళ్ళక నీరసంగా కాలం గడుస్తుంది. ఒత్తిడికి లోనవుతారు. పని అది పూర్తి అవ్వదు. 1-2 సార్లు తిరగవలసి రావచ్చు. అది కూడా రేపురా ఎల్లుండిరా అనేటువంటి పరిస్థితులు రావచ్చు. దానివల్ల అసహనం ఏర్పడుతుంది. ఈ కోపం అంతా తీసుకెళ్ళి కుటుంబంలో ఇంటి భార్య మీద చూపిస్తారు, లేదా పిల్లల మీద చూపిస్తారు. దానివల్ల కుటుంబ వ్యవహారాలు ఇబ్బందిగా మారతాయి. జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం అసలు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ కూడా ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కలగజేయబోతున్నారు. అది అనుభవించాలంటే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఒకంత ఆలోచించి మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభ మిశ్రమంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఎదురు వ్యక్తులతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. దానివల్ల చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క వాక్కు వల్ల అది వాయిదా పడవచ్చు. దానివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతుంది. 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ వ్యవహారంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి కనబడుతోంది. కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల
కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీకు అనుకూలమైనటువంటి వార్తలు తెలియడం వల్ల మానసిక ఆనందం వేస్తుంది. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా అశ్రద్ధ పనికిరాదు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. రాత్రిపూట అసలు ప్రయాణాలు చేయవద్దు. ప్రతి విషయంలోనూ కూడా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు చేతికి అందుతాయి. దానివల్ల చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం ధనం కూడా చేతికి అందుతుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో మీ వల్ల అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు యోగదాయకంగా మారి ధనపరమైన విషయాల్లో కూడా కలిసి వచ్చి అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. పెద్దల నిర్ణయం తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా సోదర సోదరీ వర్గాలతో కూడా అనుబంధాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందువలనంటే కుటుంబ స్థానం చాలా అనుకూలంగా ఉంది. వాక్ స్థానం ముందు ఉండేటువంటి గ్రహ ప్రభావం వల్ల ఏదైనా మాట తూలినా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అనుకూలంగా అడుగులు పడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఎక్కువగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక స్త్రీ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేలా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు మీ యొక్క తెలివితేటలతో ఏదైనా ఇంటర్వ్యూ చేసినా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినా గురుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉండడం వల్ల కొద్దిగా పాలిష్డ్గా మాట్లాడితే విజయాన్ని సాధిస్తారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడపవద్దు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వృత్తిపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉంది. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మూలవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి. టెన్షన్ పడవద్దు. ఒకరింత ఆలోచించండి. ఎదుటి వ్యక్తుల యొక్క వాహనాన్ని తీసుకుని నడిపేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మేజర్గా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి కార్యాలయంలో కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీరు కాబట్టి ఈ పని చేయగలిగారు అనేటువంటి నిర్ణయాలు కూడా మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎప్రిసియేషన్ లభిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆచితూచి మాట్లాడండి. ఒకంత నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకంత వెనక్కి తగ్గినా పర్వాలేదు కానీ రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయవద్దు. వాక్ విషయంలో ఎదురు వ్యక్తులకు మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు, కలిసి వస్తుంది. శతభిష నక్షత్ర జాతకులకు అద్భుతంగా ఉంది. ధనిష్ట పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కూడా శుభకరమైనటువంటి రోజే. వ్యయం అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ అనారోగ్యం, తెలియని తలపోటు, నెత్తి మీద ఎవరో కూర్చుని చాలా భయంకరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బాధగా అనిపించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలుగుతారు. కొద్ది పాలిష్డ్గా ఆలోచించండి. ప్రతి విషయాన్ని కూడా, ధనపరమైన విషయాల్లో కూడా నిర్ణయం తీసుకునే ముందు ఒకంత ఆలోచించి మాట్లాడితే విజయాన్ని సాధిస్తారు. ఆలోచించి దూర ప్రాంతాలకు ప్రయాణించే విషయంలో మాత్రం వాయిదా వేయడం చాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే జన్మస్థానమందు కుజచంద్రులు కలిసినప్పటి నుంచి మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి దిశగా కొంత అనుకూలంగా ఉంటుంది. అంతవరకు మాత్రం ప్రశాంతత లభించదు. ఆవేశం రావడం, అరిచేయడం, మీ యొక్క తప్పుని ఎదుటి వ్యక్తుల మీద రుద్దడం, కార్యాలయంలో మీరు చేసినటువంటి తప్పులు మీ ఆఫీసులో మీరు పెట్టిన ఫైల్ కనిపించలేదు అనుకోండి, అది నీకే ఇచ్చాను, అది ఎక్కడ పెట్టామని ఎదుటి వ్యక్తుల మీద రుద్దడం, దానివల్ల వ్యక్తిగత సంబంధాలు దూరం అవ్వడం, ఏసీబీ రైట్స్ జరగడం, ఎదుటి వ్యక్తులను నమ్మి మోసపోవడం, ఇటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.